రాఖీ, రక్షాబంధన్ ఒక పవిత్రమైనటువంటి అనుబంధం. కానీ ఈనాడు వ్యాపారంగా ఎలా మారిపోతుందో కొంచెం వివరణ ఇవ్వాలని ఈ వీడియో. రాఖీ పవిత్ర బంధం నుంచి వ్యాపార రంగం వైపు అడుగుతుందా అనే అనుమానాలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నాయి. మనం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే పండగ రాఖీ పండగ. ఒక సోదరి తన సోదరుడికి బంధించే ఒక చిన్న దారమైతేనేం ఆ బంధంలో ఉన్న ప్రేమ, భద్రత, బాధ్యతలకు ఎత్తైన శిఖరమే. అదే రక్షాబంధన్. ఒకరు మరొకరిని రక్షించాలని చేసుకునే ప్రమాణం. ఒకరి జీవితంలో మరొకరికి ఉన్నటువంటి అనుబంధం. మరి పూర్వకాలంలో ఎలా ఉండేది? ఒకప్పుడు రాఖీ పండగ అంటే సోదరి తన చేతితో తయారు చేసినటువంటి ఒక చిన్న రాఖీని అన్నయ్య చేతిని పట్టుకొని ఆమె కళ్ళల్లో ఆనందం వెల్లివిరియగా, నీవు ఎప్పటికీ నాకు రక్షకుడవే అనే నమ్మకంతో ఆమె చేతితో తయారు చేసినటువంటి స్వీట్లను తినిపిస్తూ ప్రేమతో నిండినటువంటి తలపులతో అన్నయ్యకు రాఖీ కట్టేది సోదరి. అంటే ఈ రాఖీ అనుబంధం అనేది బాంధవ్యానికి చిరునామా, విలువల పండుగ. ఇది వ్యాపారం కాదు. మరి ఇప్పుడేం జరుగుతుంది? రాఖీలు కొనడానికి షాపింగ్ మాల్స్ వచ్చాయి. పర్వాలేదు, మనకు చేసుకోవడానికి కావలసినంత సమయం లేదు, మనము కొనుక్కోవడంలో తప్పు కూడా లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే సోదరి కానీ సోదరుడు కానీ ఆ రాఖీకి విలువ కట్టడం. ఎంత ధరది తీసుకొచ్చారు? వెండిది తీసుకొచ్చారా? బంగారాన్ని తీసుకొచ్చారా? నూలు పోగు తీసుకొచ్చారా? అలా ప్రేమ కంటే కూడా ధరకి ఎక్కువగా విలువ ఇవ్వడం అనేది సహజంగా కనిపిస్తూ ఉందేమో అనిపిస్తుంది. అంతేకాకుండా వాట్సాప్ స్టిక్కర్లు, డిజిటల్ గ్రీటింగ్స్, ఆన్లైన్ గిఫ్టులు ఇవే సంబంధాలకు ప్రతీకలుగా మారిపోతూ ఉన్నాయి. ఇంకా గిఫ్ట్ హ్యాంపర్లు, బ్రదర్ సిస్టర్స్ కాంబో డీల్స్, ఇలా అనేక వెబ్సైట్లు, పెద్ద పెద్ద ఆఫర్లు. ఇవన్నీ చూస్తూ ఉంటే రాఖీ పవిత్రత కన్నా కూడా మార్కెటింగ్ ప్లానే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. కానీ అలా కాదు. రాఖీ యొక్క పవిత్రతను మనం నిలుపుకుందాం. రాఖీ అంటే ఒక అమ్మాయి తన అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ రాఖీని కట్టి జీవితాంతం తనే నా బలం అని నమ్మే మనోభావం. ఇది ప్రేమపూరితమైనటువంటి అనుబంధం. ఇది ఒక లావాదేవీ కాదు. మరి గిఫ్ట్ లేని బంధమా? కాదు, గిఫ్ట్ ఉండవలసిందే. బంధంలో నిజమైన ప్రేమే గిఫ్ట్. ధరలున్న రాఖీ కన్నా ప్రేమ ఉన్న రాఖీ గొప్పది. ఆమె యొక్క కంటతడి, ఆప్యాయత, అన్నయ్య యొక్క ఆశీర్వాదం, ఇదే అసలైన గిఫ్టులు. అందుకే ఈరోజు మీరు రాఖీ కడితే పక్కన ఉన్న మీ అన్నయ్యకి కానీ అన్నయ్య సోదరికి కానీ ఒక మాట చెప్పమని నా యొక్క విన్నపం. ఈ దారం మన అనుబంధానికి గుర్తు. ఇది మీ చేతిలో ఉంది, కానీ నా ప్రేమ నీ హృదయంలో ఉంది అంటూ మనము ఆలోచిస్తూ ప్రేమతో కట్టవలసినటువంటి రాఖీ సంబంధాలకు శుద్ధతను, సమాజానికి సంస్కారాన్ని పోషించేలా ఈరోజు రాఖీ పండుగను మనము జరుపుకుందాం. రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతుంది మీ వనజ బలుసాని.